నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వం దించాలా, నియంతను దింపాలా, దొరగడీలు పగలగొట్టాలా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఒకసారి గుర్తు చేసుకోరు. ఆయన మాట్లాడితే ఏమన్నాడు, ఇప్పుడు పింఛన్ తీసుకుంటే 2000 వస్తుంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4000 అవుతుంది. ఇప్పుడు దివ్యాంగులు 4000 తీసుకుంటారు, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6000 అవుతుంది. అదే ఇప్పుడు మీరు రైతు బంధు అడుగుతా ఉన్నారు, రైతు భరోసా కింద మేము ఇస్తాం, అదే రైతు బంధుగా మీరు తీసుకుంటే ఎకరాకు సంవత్సరానికి 10,000 వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రూపాయలు అవుతాయని చెప్పి మాట్లాడాడు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెల నెల ఇస్తాం, ప్రతి ఆడబిడ్డకు ఒక స్కూటీ ఇస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట్లాడారు. దీంట్లో మొత్తానికి ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప చాలా వరకు ఏవి కాలేదు. కొంతమేర ఒక 200 యూనిట్ల కరెంట్కి సంబంధించినటువంటిది గ్రామ స్థాయిలలో నడుస్తూ ఉన్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతూ ఉన్నాయి, అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు పింఛన్లు 4,016 ఎప్పుడు అనే కోణంలో మాట్లాడుకుంటే బహుశా 4,016 అనే కలను మర్చిపోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు డబల్, రెండింతలు, 1000కి 2,000 ఇస్తాం, 2,000కు 4,000 ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అందరినీ నమ్మబలికిచ్చి ఈరోజు అందరినీ కృష్ణానది నీళ్ళల్లా ముంచుతూ తేలుస్తూ ముంచుతూ తేలుస్తూ ముంచుతూ తేలుస్తూ పక్కకు పంపిస్తూ ఉన్నది. ఏమైనా అంటే 18,500 రూపాయలు ఉన్నాయి, నన్ను కొడితే వస్తాయా, నన్ను దిడితే వస్తాయా, నన్ను గిచ్చితే వస్తాయా, నన్ను గిల్లితే వస్తాయా అని చెప్పి ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ప్రధాన మీటింగ్లలో మాట్లాడారు. నన్ను ఎడుకన పోయి డబ్బులు అడగనిక పోతే తెలంగాణ నుంచి వచ్చిన అనగానే చెప్పుల దొంగలేక చూస్తున్నారు అని చెప్పి ఆయన్నే మాట్లాడిండు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తా సార్ అంటే ఆయన 70,000 ఇచ్చిన అంటారు, ఒక ఆయన 1,00,000 అంటాడు, ఒక ఆయన 60,000 అంటారు. ఇవన్నిటికి కూడా డబ్బే కారణం. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిందని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చారు కదా. తర్వాత ఈయన ఏం మాట్లాడి లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, ఉత్త నీల బిందెలు ఉడకలేవని చెప్పి కూడా రేవంత్ మాట్లాడాడు. పూర్తిగా ఈ చక్రం అంతా, ఈ యొక్క అష్టదిగ్బంధనం అంతా డబ్బుల చుట్టే తిరుగుతున్నటువంటి వైనం. ఈ తరుణంలో పింఛన్లు పెంపు అని చెప్పి కొన్ని ఛానళ్ళు తమ్నేళ్ళు వేసినాయి. దేని మీద ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఏప్రిల్ నుంచి ఇక పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పి కొన్ని ఛానల్స్, కొన్ని వార్తాపత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. ఇక ఆలోచిస్తున్నారు, దీని మీద దృష్టి సాధించి ఇక వచ్చేస్తున్నాయి 4,000 అని. అసలు మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఏం దేనికి సంబంధించినటువంటి విషయం ఒకసారి చూసుకుంటే వృద్ధులు దాదాపు చాలామంది ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2,016 ఇచ్చారు. దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వంలో 4,016 ఇచ్చారు. సింగిల్ ఉమెన్లు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీతా కార్మికులు ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. దీంట్లో అత్యధికంగా ఎవరికి ఇస్తున్నారంటే దివ్యాంగులకు ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీళ్ళు కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చినాక ఏమన్నారంటే అన్నిటిని కూడా 4,016 చేస్తాం, దానికి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలోనే ఇంకో 2,000 చేస్తాం, 6,016 చేస్తామని చెప్పి మాట్లాడారు. అసలు ఈ ప్రజాభవన్ పెట్టినాక వీళ్ళు ఏమంటారు, అప్లికేషన్లు పెట్టారు. రారి మీకు ఏమేమి అవసరం ఉన్నాయి, ఇల్లు అవసరం ఉన్నదా, రేషన్ కార్డు అవసరం ఉన్నదా, బియ్యం అవసరం ఉన్నాయా, నీళ్ళు అవసరం ఉన్నాయా, చెట్లు అవసరం ఉన్నాయా, పుట్టలు అవసరం ఉన్నాయా, మీకు ఇంకేం అవసరం ఉన్నా అప్లికేషన్లు పెట్టుకోరంటే దాదాపు ఇది ఒక 2023 డిసెంబర్ 7 అధికారంలోకి రాకముందు ఈ డాటా అంటే నెలకు 1,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు ఖర్చు చేస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వీళ్ళన్నట్టుగా 4,016, 6,016 ఇస్తే అక్షరాల 4,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయాల్సినటువంటి అంటే ఏ దిశగా చూడొచ్చు ఒకసారి ఆలోచించుకోండి. అవుతుందా? అసలు నిర్దాక్షిణ్యంగా నిట్ట నిలువున తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదా?
పూర్తి స్థాయిలో ప్రజలందరి నెత్తి మీద చేతి పెట్టలేదా? అది రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత బీమా కావచ్చు, పింఛన్ల పైసలు కావచ్చు, ఏ విధంగానైనా సరే 4,000 కోట్లు అవుతుంది. ఇలా కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంది? ఎన్ని వచ్చినాయి కొత్తగా అప్లికేషన్లు అంటే 19 లక్షల అప్లికేషన్లు పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. కొత్త పెన్షన్లు రావిగా వీళ్ళు ఇచ్చేటువంటి ఉన్నా కానీ వీళ్ళకు ఆల్రెడీ 40 లక్షల చిల్లర ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తేనే అంత బడ్జెట్ అవుతుంది. ఇలా పూర్తి స్థాయిలో 19 లక్షల పింఛన్ అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి. 19 లక్షల పెండింగ్లకు ఒక సరే ఎగ్జాంపుల్గా పాత వాళ్ళు ఉన్న వాళ్ళు వేద్దాం. చచ్చిన వాళ్ళు ఉంటారు, బతికిన వాళ్ళు ఉంటారు, ఇక పింఛన్ వద్దనేటోళ్ళు ఉంటారు, రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరికి 4,016 లేదా 6,016 ఇస్తే ఎంత బడ్జెట్? సరే నువ్వు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా 4,016 కాదబ్బా 2,016 ఉన్నది, దీన్ని ప్లస్ 500 రూపాయలు పెంచుతారని ఒక వార్త హల్చల్ అవుతా ఉన్నది. 2,516 ఇస్తే మంత్లీ ఇప్పుడు ఇచ్చేటువంటి బడ్జెట్ మీద ఎంత పడుతుంది అంటే అక్షరాల 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్ పడుతుంది. 2,500 కోట్ల రూపాయలు ప్రతి నెల తెలంగాణ పింఛన్దారుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా మొత్తం గోలాట, ఏది గుండాట ఒకటి ఉంటుంది. లేయంగానే నీ అదృష్టం దాకితే వస్తుంది పోని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నట్టుగా ఇదే గుండాట ఆడుతున్నారు. ఇక చూడు అగ చూడు, ఇక చూడు అగ చూడు, ఇక రేపిస్తాం రేపు మాపిస్తాం, పైసలు లేవు, నన్ను కొడితే వస్తాయా అన్న రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఇస్తామని అడిగితే పేగులు తెచ్చి మెడలు వేసుకుంటా, తొండలు దొరగొడతా అని పై వలగొట్టుర్రి, నాకే వ్యతిరేకంగా మాట్లాడతావా, కేసులు పెట్టిస్తా, లోపలేయిస్తా, ఈ వర్ణన నడుస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో గీతా కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలల్లా గీతా కార్మికులకు మొండి చేయి చూపించారు, దివ్యాంగులకు మొండి చేయి చూపించారు. ఇక పార్టీ సరే ఇక తెలంగాణ సమాజాన్ని పక్కన పెడితే కొంతసేపు పార్టీ కోసం కష్టపడ్డటువంటి సీనియర్ నాయకులకు మొండి చేయి చూపించారు, తర్వాత కార్యకర్తలకు మొండి చేయి చూపించారు. ఆర్థికం ఇప్పుడు కొత్తగా ఈయన చదువుకున్నటువంటి ఏదైతే చదువు ఉందో దాన్ని కూడా తెలంగాణ ఖజానా నుండే పైసలు ఖర్చు పెట్టిస్తున్నారు. అక్షరాల 19 లక్షల పింఛన్దారులు పెండింగ్లు ఉన్నాయంటే సిగ్గుపడాల కాంగ్రెస్ పార్టీ. ఇంకెప్పుడు ఇస్తారు? 100 రోజుల పరిపాలన అని చెప్పి వీళ్ళు 100 రోజులలో ఇక 75 రోజులు అయ్యింది, 100 రోజులు అవుతుంది, 110 రోజులు అయ్యింది అని మేమే అడిగితే కామెంట్లలో కొంతమంది మూర్ఖులు ఏం పెట్టారు తెలుసా? అరే పుట్టగానే ఉరుకుతా అర్రబై మనిషి, పుట్టగానే పనిచేస్తా అర్రా, నువ్వు పుట్టగానే జాబ్ చేసినావా అని కామెంట్లు పెట్టారు. ఈరోజు మరి 100 రోజుల పరిపాలన పోయింది, 2.5 సంవత్సరాల పరిపాలన అవోస్తా ఉంది. ఆ మూర్ఖులను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయా మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు? పింఛన్దారులు గ్రామ స్థాయిలలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలలోకి పోయి మీరు రారి మేము వస్తాం, మైకులు ముందర పెడదాం, కేసీఆర్ ఇస్తానటువంటి 5,000 రూపాయల పెన్షన్ కాదని వీళ్ళు 6,000కు 4,000కు ఆశపడ్డటువంటి మాట నిజం కాదా? ఎంత బడ్జెట్ ఎంత అవుతుంది ఏం సంగతి అయినా సెకండరీ. ఆయన ఎక్కడి నుంచో ఒక దాని నుంచి తెచ్చి పెడుతుండే అనే తెలంగాణ ప్రజలలో మెదులుతున్నది. ఇప్పుడు అయ్యా రైతు భరోసా టైంకి వేసిండు కదా, ఎవరైనా చచ్చిపోతే రైతు బీమా 10 రోజులలో వస్తుండే కదా, 5 లక్షల చెక్ ఇంటికి వస్తుండే కదా, ఈరోజు ఎక్కడ పోయిందని చెప్పి గ్రామాలలో చర్చ మొదలైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడతారు, మేము ఇస్తామని చెప్పినాం, ఎమ్మడే ఇస్తామన్నమా, చూడొద్దా, చదవద్దా, ఇల్లు చదవద్దా, ఇంకెన్ని రోజులు చదువుతారు వీళ్ళు చెప్పినటువంటి విధానం ఏంది, అసలు బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు దీని మీద కనీసం అవగాహన ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? ఆర్థిక నిపుణులేమో ఇది కాదు, ఇది కుదరదు, ఏ విధంగా ఇస్తారు, అప్పుల కూబిలోకి తెలంగాణను పడేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణను పైకి తీసుకొస్తలేరని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు ఉన్నారు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఈ నుంచి కంపెనీలు పోతూ ఉన్నాయి పక్క రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉన్నాయి, మరి దాని మీద సోయి లేదు. ఎంతసేపు ఉన్నా మేము చేస్తున్నాం కానీ మమ్మల్ని ఇంకా నిందిస్తున్నారు ఏంది, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి పెయిడ్ ఛానళ్ళు పెట్టి తిట్టిస్తున్నారు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఎక్కడైనా బడ్జెట్ మీద అవగాహన ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఇప్పుడు ఒకవేళ 500 రూపాయలు పెంచితే
నెలకు 2,500 కోట్ల రూపాయలు ఏ నుంచి తెస్తారు? హామీలు ఇచ్చేది ఎందుకు? ఉన్నదాన్ని కొనసాగిస్తామని చెప్పి మాట్లాడొచ్చు కదా. గవర్నమెంట్ పాఠశాలల గురించి మాట్లాడితే 22 లక్షల పాఠశాలలు ఉంటే 17 లక్షల మంది విద్యార్థులు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. బడికి ఒకరిని వేసుకున్నా ఇంకా 7-8 లక్షల స్కూళ్ళు మిగులుతున్నాయి. మరి అవన్నీ ఎడిగిపోతున్నాయి? ఆ స్కూళ్ళని మూతపడ్డాయా? అనవసరమైనటువంటి ఖర్చు పెడతా ఉన్నారా, లేకపోతే హామీలు ఇచ్చి సోమరిపోతులను చేస్తూ ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఉచిత హామీలు చూపిస్తూ రేషన్ వస్తాయి, కరెంటు బిల్లు ఫ్రీయే, నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ పుణ్యాన అని ఇంటింటికి, ఇక పింఛన్లు వస్తున్నాయి. ఇంకా వాడు ఏం పని చేస్తాడు? అన్నిటికన్నీ ఇంట్లోకి వచ్చినాక వాడు ఏం పని చేయాలి? అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక మరో మాట. సామెతలు ఉంటాయి, ఆ సామెతలు మాట్లాడితే ఇక కొంతమంది ఒక గుంపు తయారవుతారు. ఇక అట్టెట్లా అంటావు, నువ్వు ఇట్టెట్లా అంటావు, పింఛన్లు ఇస్తున్నాం కానీ ఇస్తలేమా? ఏ తారీఖు ఇస్తారు పింఛన్లు? ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణ పబ్లిక్ నెత్తి మీద పడతా ఉన్నది. తెలంగాణ పింఛన్దారులకు బాధాకరమైనటువంటి వార్తనే. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రేవంత్ సర్కార్ 4,016 ఇస్తుంది, 6,016 ఇస్తారనేది కలలు కనకండి. అవి బడ్జెట్లో కుదరని పని అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మరియు ఆర్థిక నిపుణులు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కొన్ని ఛానల్ చూసి మురిసిపోకండి. రైతు బంధు పడ్డది అగజోడు పడేగా అకౌంట్లో చెక్ చేసుకోరని చెప్పి మూర్ఖులు కొంతమంది చేసిరు. వీడియో వార్తల్లో రాసిరు. ఏడబడ్డాయి చూపిరి. జన సంబంధించినటువంటి ఏదైతే ఉచిత హామీలు ఉన్నాయో ఆ విషయంలో డబ్బు సమకూరతం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తుంది. ఇప్పటి నుండి కాదు, మోసం చేసుకుంటూ ఎప్పటి నుంచో ఉన్నది ఇలా మోసం. ఇందిరామ రాజ్యంలో ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిండు, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు మోపిస్తుంది. ఇందిరామ రాజ్యంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరవని ఒక చెప్పేది ఉండే, ఒక వెనుకిడి ఉంటుండే. ఆనాడంటే వైఎస్ఆర్ చెప్పినట్టుగా రైతులకు మొదటి సంతకం పెట్టిండు, కానీ ఈయన సంతకాలు లేదు, లొటపీస్ లేదు, ఏం లేవు. ఈడ మోసపూరితమైనటువంటి కుట్రలను మీరు గ్రహించాలి ప్రజలు. ఇంకా మీరేమైనా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ల్యాండ్లలో కూలగొడుతున్నారు. ఖమ్మం వెలుగుమట్లు ఏమైంది? హైదరాబాద్లో హైడ్రా ఏమవుతుంది? హైడ్రాకి మొన్న రోజుకో ₹1,00,000 ఫైన్ వేసిరు అర్ధనారేశ్వరి గుడి విషయంలో. అనాధికారకంగా అధికార మదంతో ఇష్టం వచ్చినటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. దీనిపై సీనియర్ నేతలు మాట్లాడడానికి రాక ఇడ అది రేవంత్కి పదవిపై చెప్పిరా, లేకపోతే సీనియర్లను ఒత్తిపట్టాలా అని చెప్పి రేవంత్కి అధికార పదవి ఇచ్చిరా, అది మాత్రం అర్థం కానటువంటి విషయం. హామీలు ఏమైనా ఆయన ఎవరిని అడిగినా కూడా అగో చేస్తున్నామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఈ యొక్క హామీల మీద పింఛన్ల విషయంలో డబ్బులు ఏవైతే 2016 4,016 4,016ని 6,016 అవుతాయని అనుకుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క హామీ, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విషయంలో యూరియా విషయంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.